సిద్దిపేట జిల్లా గజ్వేలిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 15 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. గజ్వేల్కి కేసీఆర్ 181 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే వాటిని సీఎం రద్దు చేశారని విమర్శించారు. కేసీఆర్ రాకతో గజ్వేల్ అభివృద్ధి పరుగులు పెట్టిందని, రేవంత్ రెడ్డి పాలనతో అభివృద్ధి మాయమైపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లతో అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రజలు బ్రతుకుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రాంతంగా గజ్వేల్ని కేసీఆర్ తీర్చిదిద్దాడన్నారు. దేశ ప్రధాని సైతం గజ్వేల్ పర్యటనకు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్దని హరీష్ రావు కొనియాడారు. అభివృద్ధి సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు. చివరికి దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. తెలంగాణలో ఇవాళ ఏ పట్టణంతో కూడా తీసిపోని విధంగా ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ను వారు తీర్చిదిద్దారు. మీకు కూడా తెలుసు, ఒకప్పుడు గజ్వేల్లో మంచినీళ్ళ కోసం సాగునీరు ఇచ్చిపెట్టండి, త్రాగునీరు కోసం కూడా ఇక్కడ గజ్వేల్ అక్కా చెల్లెళ్ళు ఎంత బాధపడేవారో నేను కూడా చూశాను. ఆ రోజుల్లో ఎండాకాలం వచ్చిందంటే అక్కా చెల్లెళ్ళ బాధలు వర్ణనాతీరం. గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది. ట్యాంకర్లు, ఆటోలలో, రిక్షాలలో, డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూసాం, గజ్వేల్ పట్టణంలో చూసాం. కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెళ్ళ దాహార్తిని తెచ్చాడు. ఏ అక్కా చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇవాళ వస్తలేవు. మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సఫిషియెంట్గా నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాంట్లో కోత పెట్టింది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే 2వ అంతస్తు, మొదటి అంతస్తుకు నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథలో. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఆ మిషన్ భగీరథ నీళ్ళలో కూడా కోత పెట్టింది గజ్వేల్. నిరంతరం గజ్వేల్లో అభివృద్ధి సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు.